Good evening, my dear students. As I said in the previous video, I am starting the questions to test yourself in the commerce, to go for further study before going for further studies, and to search for an employment. It is very, very important to keep them in memory about the knowledge gained in all the 5 years, that is intermediate 2 years and degree 5 years. It is quite necessary for all the students to keep them in memory. ఎందుకంటే మనం చదివింది ఎగ్జామినేషన్ కోసమే అవుతుంది ఇవాళ రేపు. కాబట్టి ఎగ్జామినేషన్ అయిపోగానే అది కంప్లీట్ తుడిచిపెట్టేస్తుంది. ఎందుకంటే ఎగ్జామినేషన్ అయిన తర్వాత 4వ రోజున మళ్ళీ అదే క్వశ్చన్ పేపర్ వచ్చినా కూడా అంత గొప్పగా మీరు ఆన్సర్ చేయలేరు. ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జామినేషన్ అయిపోయింది, అది మనకు అవసరం లేదన్నట్టుగా మీరు దాన్ని ఎరైజ్ చేసేస్తున్న పరిస్థితి ఉంది. ఇది ఎప్పుడు జరగడానికి వెళ్ళలేదు. ఎందుకంటే ఒక స్వార్థంతో బతకండి. నా కాళ్ళ మీద నేను నిలబడాలి, అమ్మ నాన్న ఇచ్చిన కోఆపరేషన్ తోటి నేను ఇంతటి వాడిని అయ్యాను, డిగ్రీ పాస్ అయ్యాను, నా అంతటి నేను సంపాదించుకోవాలి, ఎవరో ఒక దయా దాక్షిణ్యాల మీద, ఎవరి రికమెండేషన్ మీద నాకు జాబ్ రావద్దు, నాకు ఆ శక్తి ఉంది, నేను సంపాదించుకోగలుగుతాను, ధీమాతోటి మీరు ముందుకు అడిగేయండి. ఖచ్చితంగా మీరు ఉత్తీర్ణులు కాగలుగుతారు. తర్వాత ఏంటంటే మీరు చదువుకున్న రోజుల్లో సిన్స్ ఫ్రమ్ ది నర్సరీ యూ మెయింటైన్డ్ వన్ టైం టేబుల్ ప్రకారమే ప్రిపేర్ అయ్యారు. పొద్దున్నే లేచారు, స్నానం చేశారు, టిఫిన్ చేశారు, స్కూల్కో కాలేజీకి వెళ్ళారు, మళ్ళీ వచ్చారు, మళ్ళీ హోంవర్క్లు చేసుకున్నారు. కానీ కాలేజీ డేస్ అయిపోయిన తర్వాత ఆ కంప్లీట్ అవన్నీ పక్కన పెట్టేశారు. ఏ టైం టేబుల్ని మనం మెయింటైన్ చేయడానికి అలవాటుగా ఇప్పుడు చేసుకోలేదు మనం. కానీ ఇప్పుడు మళ్ళీ టైం టేబుల్ ఓపెన్ చేయండి. అందుకని ఏంటంటే ఎందుకు టైం టేబుల్ అంటున్నానంటే, నేను చాలామంది స్టూడెంట్స్ దగ్గర ఉన్నాను, ఇది ఎందుకు ప్రిపేర్ కాలేదని నేను అడిగితే, టైం సరిపోలేదు మాస్టారు, రాత్రి లేట్ అయిపోయిందని అంటున్నారు. ఎంతైనా లేట్ కానివ్వండి. ఇవాళ మీరు హోంవర్క్లు చేయకుండా కాలేజీకి వెళ్ళని పరిస్థితుల్లో ఉన్న మీరు ఇవాళ ఒక విషయాన్ని నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దాన్ని పాటించి, దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని గౌరవించి మీరు ముందుకెళ్ళగలిగితే అది మీ భవిష్యత్తే. మీకు పాఠాలు చెప్పిన గురువుకి కాదు వచ్చేది, మీకే ఆ భవిష్యత్తు వచ్చేది మీకే. కాబట్టి అది బాగా గమనించండి. మా బొట్టు వాళ్ళు చెప్పిన దాన్ని ఆలకించండి, కొట్టిపడేయకండి. కాబట్టి ఏంటంటే ప్రతిదీ ఒక టైం టేబుల్ మెయింటైన్ చేయండి. టైం దానంతరం అదే వస్తుంది. టైం ఈజ్ మనీ అనేది మాట మర్చిపోతున్నారు. మీరు చిన్నప్పుడు నేర్చుకున్నారు, నాకైతే ఇంకా గుర్తుంది. మరి మీకు ఎందుకు గుర్తు రావట్లేదు తెలియట్లేదు. ఈవెన్ టుడే అట్ ది ఏజ్ ఆఫ్ 72 ఐఎమ్ వర్కింగ్ 12 to 13 hours a day. సండే లేదు, మండే లేదు, ఆల్ మండేస్ ఫర్ మీ. అంటే ఇదేదో సంపాదించుకోవడం కోసం మాస్టర్ చెప్తున్నాను క్వశ్చన్ కాదు. సంపాదన ప్రతి గంట, ప్రతి నిమిషం సంపాదన తెచ్చిపెట్టదు. కానీ మనం ఎప్పుడు నిరంతర విద్యార్థిగా ఉండగలిగిన రోజున మాత్రం మీ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. నేను నిరంతర విద్యార్థిగానే ఉన్నా. ఫైనాన్షియల్గా వీక్ అయినా కూడా నేను ఎక్కడా కూడా ఆ వీక్నెస్ని నేను నా ప్రవర్తనలో కానీ దేంట్లో కానీ కనపడనివ్వలేదు. ఈ రోజుకి కనపడనివ్వను. ఎందుకంటే మన ధర్మం, మనం వర్క్ చేసుకుంటూ పోవాలి. ఫలితం అదే వస్తుంది, రాకుండా పోదు. ఆశించిన దానికంటే ₹1 ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు, కానీ మొత్తానికి ఫలితం అయితే వస్తుంది. కాబట్టి ఏంటంటే ఆ దృష్టితోటి మీ విద్యార్థులందరూ ఉన్న రోజున బంగారు భవిష్యత్తు మీకు వస్తుంది. ప్రభుత్వం ఏదో చేస్తుందని ఆశపడకండి. మీకు మీరుగా నిలబడడానికి మీకు శక్తి భగవంతుడు ఆ శక్తి ఇచ్చాడు. ఆలోచన విధానం తెలుసు, మీకు కష్టపడగలుగుతారు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అవేది మర్చిపోకుండా జీవితాంతం ఇలా ఒక టైం టేబుల్ మెయింటైన్ చేయండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. మీరు ఆ ఉత్సాహం మీలో కనబడ్డ రోజున మాలాంటి వాళ్ళు ఇంకో గంట ఎక్కువ పనిచేస్తాం మీకోసం, ఏదంటే అది ప్రిపేర్ చేయగలుగుతాం. ఏ క్వశ్చన్ వేసినా ఆన్సర్ చేసి ప్రయత్నం చేస్తాను, నేను మీకు అందిస్తాను. ఐఎమ్ ప్రామిసింగ్ యూ, డెఫినెట్లీ ఐ విల్ డూ. సో మనం క్వశ్చన్స్లోకి వెళ్దాం. 60 క్వశ్చన్లు నేను తయారు చేశాను. 60 క్వశ్చన్లో 1 by 1 ఎక్స్ట్రా పెరుగుతూ ఉంటుంది ఆ క్వశ్చన్లు. కాబట్టి ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 1, వాట్ ఆర్ ది క్లాసిఫికేషన్స్ అండర్ అకౌంటింగ్ ఈక్వేషన్ మెథడ్ అని అడిగాను. అకౌంటింగ్ ఈక్వేషన్ మీకు గుర్తుండొచ్చు కదా. అకౌంటింగ్ ఈక్వేషన్లో ఏముంటుంది, మీకు
క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు అసెట్స్ మైనస్ లయబిలిటీస్ అన్నారా. అంటే పెట్టుబడి అనే దానికి అర్థం ఎలా చెప్పగలుగుతాం? పెట్టుబడి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే బిగినింగ్లో బిజినెస్ కోసం ఏదైతే స్టార్ట్ చేయడానికి తీసుకొచ్చిన యాజమాని కానీ యజమానులు కానీ తీసుకొచ్చిన పెట్టుబడి ఏదైతే ఉందో, ఆ పెట్టుబడిలో మీ ఒక్కరిదే కాకుండా రకరకాల వ్యక్తుల యొక్క కోఆపరేషన్ కూడా మనీ రూపంలో కలిసి ఉంది. అదేంటంటే ఒక బ్యాంకర్ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక సప్లయర్ అయి ఉండొచ్చు, క్రెడిట్ మీద సప్లై చేసి ఉండొచ్చు, ఒక సర్వీస్ ప్రొవైడర్ అయి ఉండొచ్చు. వీళ్ళందరూ కూడా మీ బిజినెస్ను ఒక రకంగా ప్రోత్సహించారు. మీరు పెట్టుబడి పెట్టిన పెట్టుబడిదారు ఏంటి, ఎంతకాడికి లాభాపేక్షతో పెట్టాడు ఆయన, కానీ మిగతా వాళ్ళు వాళ్ళ బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం మీకు సహకరిస్తూనే వాళ్ళు మీ దగ్గర నుంచి సహకారం పొందినట్టు అవుతుంది. దాంట్లో అంత అర్థం ఉంది. కానీ మరి ఎప్పటికైనా సరే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయాలి. ఎందుకంటే మీకు బిజినెస్ డెవలప్మెంట్కి వాళ్ళు ఇచ్చారు కాబట్టి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చి ఇవ్వాల్సిందే. దాన్నే లయబిలిటీ అంటారు. లయబిలిటీ అంటే ఏంటంటే ఆబ్లిగేషన్, బాధ్యత. ప్రతిదీ అర్థవంతంగా మీరు నేర్చుకోవాలి. బాధ్యత అంటే మీరు తీసుకున్న డబ్బులు మీరు తిరిగి ఇచ్చేయాలి. ఎక్కడి నుంచి ఇస్తారు? మీరు తీసుకున్న డబ్బులు నీ వ్యాపారం కోసం వాడుకున్నారు. ఆ వ్యాపారం కోసం వాడుకున్న సందర్భంలో మీ దగ్గర కొంత స్టాక్స్ మిగిలినవి, మీ దగ్గర మీరు అరువు తెచ్చుకున్నట్టే మీరు కూడా అరువు ఇచ్చారు. అవి కొన్ని డబ్బులు రావాలి, కొన్ని డిపాజిట్లు పెట్టారు ఉన్నారా, కొంత ఇన్వెస్ట్మెంట్లు చేశారు. రకరకాలుగా ఉన్నాయి మీ దగ్గర, స్టాక్స్ రూపంలో కానీ, ఇన్వెస్ట్మెంట్ రూపంలో కానీ, డబ్బు రూపంలో కానీ, బ్యాంక్ బ్యాలెన్స్ రూపంలో కానీ, ఫిక్స్డ్ అసెట్స్ రూపంలో కానీ ఇవన్నీ ఉన్నాయి. అంటే ఎప్పుడు కూడా మీరు లయబిలిటీస్ తీర్చాలి అంటే ఖచ్చితంగా మీరు బయట తీసుకొచ్చిన డబ్బులు తీర్చాలంటే మీకంటూ ఒక ఆస్తి ఉండాలి. ఆస్తి ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందండి? లయబిలిటీస్లోంచే ఆస్తి పుట్టుకొచ్చింది. అసెట్స్ యొక్క పుట్టుక లయబిలిటీస్లోంచే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అర్థం చేసుకుంటే మీకు దాని ఆన్సర్ ఈజీగా దొరుకుతుంది. సో కాబట్టి ఏంటంటే అసెట్స్ ఉన్న ఆస్తుల్లోంచి కనుక బయట అప్పులు తీర్చేస్తే, బయట అప్పులు అంటే క్యాపిటల్ కాకుండా బయట అప్పులు తీర్చేయగలిగితే మిగతాది ఎంత ఉంటుందో అంతా మీ పెట్టుబడి కింద లెక్క. మీరు 10 లక్షలు పెడితే ఇవాళ 12 లక్షలు ఉందంటే 2 లక్షల రూపాయలు మీకు నికరంగా మీరు వాడకాలు పోను, అంటే మీ సొంతానికి వాడుకున్న కోను మీకు మిగిలినట్టు డబ్బులు. అంటే మీ బిజినెస్ ప్రోస్పర్ అవుతుంది, ఎదుగుకుంటా పోతుంది నారా. లేకపోతే అది 8 లక్షలు ఉందనుకోండి, అది మీకు లాస్ అయి ఉండొచ్చు, లేకపోతే మీరు వాడకాలు ఎక్కువ అయి ఉండొచ్చు. అంటే మిమ్మల్ని అద్దంలో చూసుకునేటట్టు చేస్తుంది మీకు నారా. అద్దంలో చూసుకునేటట్టు చేస్తుంది. నువ్వు పెట్టిన 10 లక్షలకు ఇవాళ 8 లక్షలు ఉన్నాయి. వాట్ ఆర్ ది రీజన్స్ ఫర్ ది డిక్లైన్ అంటుంది. కాబట్టి మీరు వెతుక్కోవచ్చు. కాబట్టి ఏంటంటే అకౌంటింగ్ ఈక్వేషన్లో ఏంటి, క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీస్ మైనస్ అసెట్స్ అనేది మీరు చదువుకున్నారు, లేకపోతే ఒకసారి గుర్తు చేసుకోండి. ఇది బ్యాలెన్స్ షీట్లో మీకు ఉంటుంది. బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీస్ సైడు, లయబిలిటీస్ అసెట్స్ అనే 2 భాగాలు ఉంటాయి. కాబట్టి లయబిలిటీస్ సైడు ముందు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, రెండోది అవుట్ సైడ్ లయబిలిటీస్ ఉంటాయి. అటు సైడ్ వచ్చినప్పటికీ మీకు అసెట్స్ మాత్రమే ఉంటాయి. కన్నారా 3 అంశాలు దీంట్లో ముఖ్యంగా లెక్కేసుకోవచ్చు. వాట్ ఆర్ ది క్లాసిఫికేషన్స్ అండర్ అకౌంటింగ్ ఈక్వేషన్ మెథడ్? దీంట్లో మీకు అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ బ్యాలెన్స్ షీట్ మెథడ్ కూడా అంటారు దీన్ని. విన్నారా? దీన్ని ఏం రాశారో చూడండి. డబుల్ ఎంట్రీ అకౌంటింగ్ యూజెస్ ది అకౌంటింగ్ ఈక్వేషన్ టు షో ది రిలేషన్షిప్ బిట్వీన్ అసెట్స్, లయబిలిటీస్ అండ్ ఈక్విటీ. అంటే దీని సంబంధాలు ఎలా ఉన్నాయి అంటే అసెట్ అంటే ఏంటి, లయబిలిటీ అంటే ఏంటి, ఈక్విటీ ఏంటి ఒక సంబంధం చెప్పడం కోసం డబుల్ ఎంట్రీ అకౌంటింగ్ సిస్టంలో మనం తయారయ్యేది డబుల్ ఎంట్రీ సిస్టమ్ అకౌంటింగ్లో అది చెప్తుంది. వెన్ యూ యూజ్ ది అకౌంటింగ్ ఈక్వేషన్ యూ కెన్ సీ ఇఫ్ యూ యూజ్ బిజినెస్ ఫండ్స్ ఫర్ యువర్ అసెట్స్ ఆర్ ఫైనాన్స్ దెమ్ త్రూ డెట్. అంటే మీ దగ్గర మిగులుబాటుతో ఆస్తులు సంపాదించుకుంటున్నారా, లేకపోతే ఆ ఆస్తు సంపాదన కోసం ఇంకేదన్నా ఫర్దర్గా అప్పులు చేస్తున్నారా అనేది చూసారా. వెన్ యూ యూజ్ ది అకౌంటింగ్ ఈక్వేషన్ యూ కెన్ సీ ఇఫ్ యూ యూజ్ బిజినెస్ ఫండ్స్ ఫర్ యువర్ అసెట్స్ ఆర్ ఫైనాన్స్ దెమ్ త్రూ డెట్. డెట్ అంటే అప్పు. ది అకౌంటింగ్ ఈక్వేషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ ది బ్యాలెన్స్ షీట్ ఈక్వేషన్. Before you use the accounting equation, you need to know the parts of the balance sheet used in the equation. Your balance sheet is
Your balance sheet is a financial statement that tracks your company's finances. There are 3 parts to the balance sheet. అంటే మీ బ్యాలెన్స్ షీట్ మీ ఫైనాన్షియల్ స్టేటస్ని ట్రాక్ చేస్తుంది. మీరు మీరు మీ మీకున్న ఆస్తులేంటి, నికర ఆస్తులేంటి, మీరు ఇవ్వాల్సిన నికర అప్పులేంటి, నికర ఆబ్లిగేషన్స్ ఏంటి అనేది ఈ బ్యాలెన్స్ షీట్ అనేది చూపిస్తుంది. బ్యాలెన్స్ షీట్ కంటైన్స్ 3, దట్ ఈస్ అసెట్స్, లయబిలిటీస్ అండ్ ఈక్విటీ. సింపుల్గా అసెట్స్ ఏంటో, లయబిలిటీస్ ఏంటో, ఈక్విటీ ఏంటో కూడా దీంట్లో ఈ క్వశ్చన్ ఆన్సర్లో చూద్దాం. ఎన్ అసెట్ ఈజ్ ఎ రిసోర్స్ విత్ ఎకనామిక్ వాల్యూ దట్ ఇన్ ఇండివిజువల్ కార్పొరేషన్ హోల్డ్స్ ఆర్ కంట్రోల్స్ విత్ ది ఎక్స్పెక్టేషన్ దట్ ఇట్ విల్ ప్రొవైడ్ ఏ ఫ్యూచర్ బెనిఫిట్. అంటే ఎన్ అసెట్ ఈజ్ ఎ రిసోర్స్ విత్ ఎకనామిక్ వాల్యూ. ఎకనామికల్ ఆర్థికంగా అంటే డబ్బుతో కొలవబడేది అయి ఉండాలి. అది డబ్బుతో ఇట్ కెన్ బి మెజర్డ్ విత్ మనీ. అంటే అది ఇండివిజువల్ కానివ్వండి, కార్పొరేషన్ కానివ్వండి, ఫర్మ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, విత్ అన్ ఎక్స్పెక్టేషన్ దట్ ఇట్ విల్ ప్రొవైడ్ ఫ్యూచర్ బెనిఫిట్. అంటే మనం డబ్బు తెచ్చామండి, డబ్బు దేనికి, డబ్బుతో స్టాక్స్ కొన్నాం. స్టాక్స్ ఎందుకు కొన్నాం? మళ్ళీ అమ్ముకోవడం కోసం కొన్నాం. అన్నారా? మిగులుబాటు డబ్బులు ఎఫ్డిఆర్లో పెట్టాం. ఎందుకు పెట్టాం? దాంట్లోంచి వడ్డీది. అంటే ఒక ఎక్స్పెక్టేషన్, భవిష్యత్తులో నాకు లాభాలు, నేను లాభాపేక్షతోటే వ్యాపారం మొదలు పెట్టాను కాబట్టి భవిష్యత్తులో నాకు లాభాలు పంచి పెట్టగలదు అనే నమ్మకంతో మనం అసెట్స్ని ఉంచుతాం. అసెట్స్ ఆర్ రిపోర్టెడ్ ఆన్ బిజినెస్ యూనిట్ బ్యాలెన్స్ షీట్ అండ్ ఆర్ బ్రాట్ ఆర్ క్రియేటెడ్ టు ఇంక్రీజ్ ఫర్మ్స్ వాల్యూ ఆర్ బెనిఫిట్ ఆఫ్ ది ఫర్మ్ ఆపరేషన్స్. అంటే అసెట్స్ ఆర్ రిపోర్టెడ్ ఇన్ ది బిజినెస్ యూనిట్ బ్యాలెన్స్ షీట్ అండ్ ఆర్ బ్రాట్ ఆర్ క్రియేటెడ్. అంటే తెచ్చిన దాంట్లోంచి క్రియేట్ అయిందా అసెట్, లేకపోతే అసెట్ అంటే లాభాలతోటి మళ్ళీ అసెట్గా తయారైంది అనేది మీకు ఈ ఫర్మ్స్ బ్యాలెన్స్ షీట్లో కనిపిస్తుందండి. తర్వాత లయబిలిటీస్. లయబిలిటీస్ అంటే ఏంటి? ఆబ్లిగేషన్స్, బాధ్యత. లయబిలిటీ ఈజ్ సంథింగ్ ఏ పర్సన్ ఆర్ బిజినెస్ యూనిట్ ఓస్. అంటే లయబిలిటీ అంటే ఏంటంటే ఒక బిజినెస్ కానీ, మీరు వ్యక్తులు కానీ బిజినెస్ కానీ మీరు బయట బాకీ ఉన్నట్లు లెక్క. బాకీ ఉంటేనే దాన్ని మీకు ఓస్ అంటే ఏంటి? బాకీ. ఏ సమ్ ఆఫ్ మనీ ఓస్ ఫర్ గూడ్స్, మనీ ఆర్ సర్వీసెస్ రిసీవ్డ్ ఆన్ క్రెడిట్. అంటే ఎందుకు బాకీ ఉంటారండి? మీరు వాళ్ళ దగ్గర నుంచి సేవ అన్నా సర్వీస్ అన్నా పొంది ఉండొచ్చు, గూడ్స్ అన్న అరువుకు పొంది ఉండొచ్చు, లేకపోతే ఫైనాన్స్ అన్న తీసుకుని ఉండొచ్చు. రికార్డెడ్ ఆన్ ది రైట్ సైడ్ ఆఫ్ ది బ్యాలెన్స్ షీట్ లయబిలిటీస్ ఇంక్లూడ్ లోన్స్, అకౌంట్స్ పేయబుల్, మార్ట్గేజెస్ అండ్ అక్రూడ్ ఎక్స్పెన్సెస్. ఇవన్నీ కూడా సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది లయబిలిటీస్. దాని తర్వాత ఈక్విటీ. ఇన్ ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, ఈక్విటీ ఇస్ ద వాల్యూ అట్రిబ్యూటబుల్ టు ది ఓనర్స్ ఆఫ్ ది బిజినెస్. ఎవరిదండి ఈక్విటీ అంటే? ఈక్విటీ అంటే అసెట్స్కి సమానంగా ఉన్నది అని. ఈక్విటీ సమానత అంటే దేనికి సమానత? మిగిలిన కంపెనీలో అప్పులు తీర్చేయంగా ఉన్న ఆస్తులు ఏదైతే ఉన్నదో దానికి సమానంగా. అది ఎవరిదండి? అట్రిబ్యూటబుల్ టు ది ఓనర్స్ ఆఫ్ ది బిజినెస్. ఓనర్ అంటే ప్రొపరైటర్, ఓనర్స్ ఆఫ్ ది బిజినెస్ అంటే పార్ట్నర్స్, వాళ్ళకే చెందుతుంది. ద బుక్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఈస్ క్యాలిక్యులేటెడ్ యాజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఆన్ ది ఆర్గనైజేషన్స్ బ్యాలెన్స్ షీట్. అంటే ద బుక్ వాల్యూ ఆఫ్ ది ఈక్విటీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారండి? డిఫరెన్స్ బిట్వీన్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఆన్ ది ఆర్గనైజేషన్స్. అంటే అసెట్స్లోంచి లయబిలిటీస్ తీస్తే ఉన్నది ఈక్విటీ అవుతుంది. ఈక్విటీ అంటే సమానత. దేనికి సమానత? ఉన్న మిగులుబాటు ఆస్తులకి సమానత. అది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇది మీకు క్వశ్చన్ నెంబర్ 1కి నాకు తెలిసిన సింపుల్ ఆన్సర్ అండి. రెండోది డెబిట్ ఇంక్రీజెస్ ఇన్ అసెట్స్, ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. ఇది మీకు మోడర్న్ క్లాసిఫికేషన్లో కనిపిస్తుందండి. అమెరికన్ క్లాసిఫికేషన్ అంటారు, మోడర్న్ క్లాసిఫికేషన్ అంటారు. దీంట్లో మీకు హిస్టారికల్ క్లాసిఫికేషన్లోనేమో పర్సనల్, రియల్ అండ్ నామినల్ ఉంటుంది. కానీ మోడర్న్ క్లాసిఫికేషన్లో అంటే హిస్టారికల్ క్లాసిఫికేషన్స్ మనకి ఎప్పుడు వచ్చినాయండి? 1494లో డబుల్ ఎంట్రీ సిస్టమ్తో పాటు వచ్చినాయి 1494లో. దాని తర్వాత అమెరికన్స్ దీన్ని ప్రవేశపెట్టారండి. ఏది? మోడర్న్ క్లాసిఫికేషన్ అంటారు దీన్ని. మోడర్న్ క్లాసిఫికేషన్లో అసెట్స్, ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ ఎప్పుడు కూడా డెబిట్లో ఉంటాయండి. సింపుల్గా బ్లైండ్ అన్నమాట. అంటే అసెట్ అంటే డెబిట్ బ్యాలెన్స్ ఉన్నట్టే, ఎక్స్పెన్సెస్ అంటే డెబిట్ బ్యాలెన్సెస్ ఉన్నట్టయితే, లాసెస్ అంటే అనుకోకుండా వచ్చిన, వ్యాపార పరంగా కాదు, అనుకోకుండా ఏదైతే లాసెస్ వస్తాయో, ఏది యాక్సిడెంట్ వల్ల కానీ, ఫైర్ యాక్సిడెంట్, ఇవన్నీ వస్తాయి కదా, అవన్నీ, లేకపోతే మనం డబ్బులు వసూల్లో మనకి డబ్బులు త్వరగా వసూలు చేసుకోవడానికి వాళ్ళకి డిస్కౌంట్ ఆఫర్ చేసుకోవడం, ఇవన్నీ కూడా లాసెస్ కింద వస్తాయి. సో అసెట్స్, ఎక్స్పెన్సెస్, లాసెస్ ఎప్పుడు డెబిట్ సైడ్ ఉంటాయండి.
అండ్ క్రెడిట్ సైడ్ ఏముంటాయండి? క్యాపిటల్, ఇన్కమ్స్ అండ్ లయబిలిటీస్ అన్నారా? ఈ విధంగా మీకు మోడర్న్ క్లాసిఫికేషన్ కనిపిస్తే దీని ప్రకారమే రూల్స్ ఉంటుంది. దిస్ రూల్ యూ కెన్ సీ ఇన్ ద మోడర్న్ క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒకసారి మీ బుక్స్ తిరిగేస్తే మీకు మోడర్న్ క్లాసిఫికేషన్ గురించి ఇంకా క్లియర్గా మీకు అర్థమైపోయి ఉంటుంది. వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ నీడెడ్ బై ఎవరీ బిజినెస్ మ్యాన్? ఏమంటే ప్రతి బిజినెస్ మ్యాన్కి డబ్బులు తీసుకొస్తాడు, వ్యాపారం మొదలు పెడతాడు. మరి వ్యాపారం మొదలుపెట్టిన తర్వాత మరి రేపొద్దున అది మునుగుతాందా, తేలుతాందా? అయితే ఇది బిజినెస్ నేను తెలివైన స్టెప్ వేసానా, లేదా తెలివి తక్కువగా ప్రవర్తించానా, ఎవరో చెప్పిన మాటలని నేను డబ్బులు తీసుకొచ్చి పెట్టి వ్యాపారం మొదలు పెట్టానని తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి బిజినెస్ మ్యాన్కి ఉంటుందండి. అతనికి మూడు ఇంపార్టెంట్ రిపోర్ట్స్ కావాలండి. ఎందుకంటే ఆలుగడ్డల వ్యాపారం చేసేటువంటి కాడి నుంచి అంబానీ వరకు కావాల్సింది 3 రిపోర్ట్స్. దీంట్లో బిజినెస్ పెద్దదా చిన్నదా అని ఏం కాదండి, 3 కావాలి. ఒకటి ఇన్కమ్ స్టేట్మెంట్. ఇన్కమ్ స్టేట్మెంట్లు ఏంటి? నేను లాభం 40% లాభం వస్తుందని అనుకున్నాను, నిజంగా నాకు 40% లాభం వస్తుందా లేదా అనేది మీకు గ్రాస్ ప్రాఫిట్ వల్ల తెలుస్తుంది. తర్వాత నికరంగా 5% మిగులుతుంది అనుకున్నాను, నిజంగా 5% మిగిలిందా తగిలిందా అనేది మీకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో తెలుస్తుంది. అంటే ఇన్కమ్ స్టేట్మెంట్లో 2 ఉంటాయండి, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, అసలు డబ్బులు ఎలా వచ్చి నా వ్యాపారంలోకి వచ్చినాయి, అది అప్పు ద్వారా వచ్చిందా, నా బిజినెస్ ద్వారా వచ్చిందా, ఇతరత్ర కారణాల వల్ల వచ్చిందా అనేది తెలియాలండి. ఎందుకంటే తెలియకపోతే రేపు పొద్దున ఏంటంటే డబ్బు రావడం, ఖర్చు పెట్టడం గొప్పతనం ఏం కాదు, మన దగ్గర డబ్బులు ఉంటే ఖర్చు పెట్టేస్తాం. కానీ ఈ డబ్బు మనకు అవసరం లేకుండా వచ్చిందా? ఇప్పుడు ఎక్కడి నుంచి అప్పు తెచ్చామండి, అప్పు తెచ్చుకుని మన ఇంట్లో అవసరాలకు వాడేసుకుంటే అన్ప్రొడక్టివ్, అంటే పెళ్ళికో పేరెంటాలకో ఇవి వాడేసుకున్నాం అనుకోండి, అవి తిరిగి ₹1 కూడా మనకు తెచ్చి పెట్టదు. సో ఆ కారణాలు అన్ని కంట్రోల్ చేసుకోవడానికి యూ హ్యావ్ టు సీ ద క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అండి. డబ్బు రాకడా పోకడా అంటాం, ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో ఆఫ్ మనీ రాకడా పోకడా. తర్వాత బ్యాలెన్స్ షీట్ అంటే ఇప్పుడే మనం అనుకున్నాం కదా, బ్యాలెన్స్ షీట్ అంటే ఇట్ ఈస్ అదర్వైజ్ కాల్డ్ యాజ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ విచ్ కెన్ షో ది ఫైనాన్షియల్ స్టేటస్ ఆఫ్ ఏ బిజినెస్ ఆర్గనైజేషన్ ఎట్ ఏ గివెన్ పీరియడ్. ఏ రోజున అనుకుంటే ఆ రోజుకి మన స్థితి ఎలా ఉంది అనేది తెలుసుకోవడం కోసం దీన్ని వాట్ ఆర్ ది ఫైనాన్షియల్ రిపోర్ట్స్ రిపోర్టెడ్ బై ఎవరీ బిజినెస్ మ్యాన్ అంటే ఈ 3 చెప్తే సరిపోతుందండి. అది తర్వాత నాలుగోది ఏంటంటే ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ ప్రిపేర్డ్ ఫర్ వాట్? ఏమంటే ట్రయల్ బ్యాలెన్స్ మనం చేస్తాం. ఇప్పుడు మాన్యువల్ సిస్టంలో ఏముందండి, హిస్టారికల్ మన అకౌంటింగ్ సైకిల్లో జర్నలైజేషన్, లెడ్జర్ పోస్టింగ్, బ్యాలెన్సింగ్, దాని తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ ఎందుకు చేస్తామండి మనం? అసలు నిజంగా మనం ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్ క్రెడిట్ సమానంగా వేసామా లేదా? సమానంగా వేసాం, బాగానే ఉంది. దాని తర్వాత మీరు ఒక టెస్టింగ్ చేస్తున్నారు ఏంటంటే వెదర్ మై స్టేట్మెంట్, వెదర్ మై డెబిట్ అండ్ క్రెడిట్ ఆర్ ఎర్రర్ ఫ్రీ, ఎక్కడ తప్పులు లేవా అంటే గణితపరమైన తప్పులు. 4లోంచి 2 తీస్తే 2 రావాలి, కానీ బహుశా 4లోంచి 2 తీసేపోతే ప్లస్ చేసామనుకోండి 6 వస్తుంది. అంటే దాన్ని బట్టి అర్థం ఏంటి, 4లోంచి 2 తీస్తే 2 అయితేనే కరెక్ట్, కానీ 6 అయితే ఎలా కరెక్ట్ అవుతుంది? కాబట్టి ఏంటంటే ఆ విధమైన అర్థమెటికల్ మిస్టేక్స్ లేవు నా దాంట్లో. ఐ ప్రిపేర్డ్ ఎర్రర్ ఫ్రీ రికార్డు అని చెప్పుకోవడం కాదు, ఓన్లీ ఎర్రర్ ఫ్రీకి మాత్రమే. కూడికలు తీసివేతలు కరెక్ట్గా ఉండాలి. డెబిట్లో 10,000 వేస్తే క్రెడిట్లో కూడా 10,000 వేయాలి, అంతేకాని అక్కడ 10,000 వేసి ఇక్కడ 1000 వేస్తే మళ్ళీ తేడా వస్తుంది. సో అర్థమెటికల్ గణితపరమైన దోషాలు నేను తయారు చేసిందో లేవు అని ఎవరు చెప్పుకుంటారండి? ఒక బుక్ కీపర్ చెప్పుకుంటాడు. అంటే ఇప్పుడు డాటా ఆపరేటర్ అంటారు అనుకోండి, ఓ బుక్ కీపర్ చెప్తాడు నేను తయారు చేసింది కరెక్ట్ అని. అది ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ ప్రిపేర్డ్ టు నో ది అర్థమెటికల్ యాక్యురసీ ఆఫ్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రిపేర్డ్ బై ది బుక్ కీపర్. బుక్ కీపర్ ప్రిపేర్స్ ఇట్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ యాజ్ హిజ్ రికార్డింగ్స్ ఆర్ అర్థమెటికల్లీ ఎర్రర్ ఫ్రీ. అంటే ఏ విధమైన తప్పులు దొరలలేదు, గణితపరమైన తప్పులు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక ఎంట్రీ రాయడం మానేసాం అనుకోండి, దానివల్ల మీకు ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అయిపోద్ది, దానివల్ల ట్రయల్ బ్యాలెన్స్ కరెక్ట్ అని చెప్పడానికి లేదు.
కాబట్టి ఏంటంటే మీరు ట్రయల్ బ్యాలెన్స్ చాప్టర్లోకి వెళ్ళండి, ఎటువంటి ట్రయల్ బ్యాలెన్స్ గురించి మీకు తెలుసుకునే అవకాశం ఉంటుంది. అది ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ నాట్ ఏ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, గుర్తుపెట్టుకోండి. ట్రయల్ బ్యాలెన్స్ వల్ల మనకి ఏమీ తెలియదండి. ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ అయిన తర్వాత ఫైనాన్షియల్ రిపోర్ట్స్ తయారు చేస్తాం. అందుకని ఫైనాన్షియల్ రిపోర్ట్స్లో ట్రయల్ బ్యాలెన్స్ గురించి నేను రాయలేదండి. ఇన్కమ్ స్టేట్మెంట్ రాశాను, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ రాశాను, బ్యాలెన్స్ షీట్ రాశాను. అది మాత్రం మీరు తెలుసుకోవాలి. తర్వాత 5వది, ట్రేడింగ్ అకౌంట్ హెల్ప్స్ ఎ బిజినెస్ మ్యాన్ టు నో ద గ్రాస్ ప్రాఫిట్ ఆఫ్ ది బిజినెస్ యాక్టివిటీ. అంటే ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్లో ఏముంటుంది, ఇటు సేల్స్ ఉంటుంది, అటు పర్చేస్ ఉంటుంది, డైరెక్ట్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఉన్నారా? దీనివల్ల ఏం తెలుస్తుంది మనకి, నేను 40% లాభం వస్తుందని దిగాను, మరి 40% వచ్చిందా, 38 వచ్చిందా, లేకపోతే 42 వచ్చిందా, మరి ఎక్కువ వస్తే కారణం ఏంటి, తక్కువ ఎందుకు వచ్చింది అనేది మళ్ళీ ఒక్కసారి మనం ఎంట్రీస్ అన్నీ వెరిఫై చేసుకున్నాం అనుకోండి, చెక్ చేసుకుంటే నిజాలు బయటపడతాయి. లేకపోతే ఏమవుతుందంటే వచ్చినట్టుగా చేసుకుంటే మీరు అనుకున్న దానికి అర్థం లేదు, మీరు బిజినెస్ మీ ఊహకు అసలు అర్థమే లేదు. కాబట్టి ఏంటంటే ట్రేడింగ్ అకౌంటింగ్ ఈజ్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అండి. ఇట్ విల్ షో ద గ్రాస్ ప్రాఫిట్ ఆఫ్ ది బిజినెస్ యాక్టివిటీ. తో గ్రాస్ ప్రాఫిట్ పర్సంటేజ్, ఇట్ విల్ బి నోన్ the real strength of the business activity, and also helps to compare the estimated profit margin before the activity begins. Before the activity అంటే మనం యాక్టివిటీ బిగిన్ చేసినప్పుడు ఏమనుకున్నామండి, నాకు ఇంత లాభం వస్తుంది అనుకున్నాం. మరి మరి మీరు బిఫోర్ అనుకున్నది మరి నిజం అయి ఉండాలిగా. కాబట్టి ఏంటంటే మీరు అనుకున్నది నిజమా కాదా అని తెలియాలి. తర్వాత ఏంటంటే రియల్ స్ట్రెంగ్త్, అంటే నా ఆలోచన చాలా బలమైనది, నేనేదో ఏదో ఏదో మనసు ఉండి అవి చేస్తే వస్తువులని పై మాటలు మాట్లాడుకోలేదు. నేను నా మార్జిన్ ఖచ్చితంగా 40% వస్తుందని నేను క్యాల్కులేట్ చేసి, సర్వే చేసి, లెక్కలు 1కి 2 సార్లు చూసుకుని నేను బిజినెస్ ప్లాన్ చేశాను. కాబట్టి నేను కరెక్ట్ అని చెప్పడం అంటే దాని స్ట్రెంగ్త్, నా ఆలోచన ఇంత బలమైనది, ద రియల్ స్ట్రెంగ్త్. ఆ పదాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇటువంటి ఆన్సర్లు చేసినప్పుడు ఇంటర్వ్యూర్ సంతోషపడతాడు, అబ్బాయికి పర్వాలేదు, ఈ అబ్బాయికి చాలా వచ్చు, మనకి అబ్బాయికి ఉద్యోగం ఇవ్వచ్చు అనుకుంటాడు. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత బ్యాలెన్స్ షీట్ విల్ హెల్ప్ ఎ బిజినెస్ మ్యాన్ టు నో. అంటే బ్యాలెన్స్ షీట్ వల్ల ఏం తెలుస్తుందండి, ట్రయల్ బ్యాలెన్స్ వల్ల ఏం తెలుస్తుంది, అర్థమెటికల్ యాక్యురసీ తెలుస్తుంది, కానీ బ్యాలెన్స్ షీట్ వల్ల ఏం తెలుస్తుంది అనేది అంటే బ్యాలెన్స్ షీట్ కెన్ బి యూజ్డ్ టు మానిటర్ బిజినెస్ ఫైనాన్షియల్ హెల్త్. అంటే ఆరోగ్యకరమైన పొజిషన్ ఉందా, అనారోగ్యంగా ఉందా, అంటే కోవిడ్ వచ్చి పోతుందా, చెప్పా చేయకుండా పోతుందా, లేకపోతే పర్వాలేదా, ఆరోగ్యంగా ఉందా, ఒకవేళ మధ్యలో అనారోగ్యం ఉన్నా కూడా అది మనం క్యూర్ అయ్యే అనారోగ్యమేనా, అంటే మనం ఏదైనా మందులు వేస్తే బాగుపడుతుందా అనేది మనకి మన శరీరాన్ని గురించి ఎలా ఆలోచిస్తామో ఈ బ్యాలెన్స్ షీట్ కూడా అదే చెప్తుందండి. ఇట్ విల్ మానిటర్ ద బిజినెస్ ఫైనాన్షియల్ హెల్త్. బ్యాలెన్స్ షీట్స్ ఆర్ యూజ్డ్ ఇంటర్నల్లీ టు గైడ్ మేనేజ్మెంట్ డెసిషన్స్. అంటే ఒక నిర్ణయం తీసుకునే మేనేజ్మెంట్ ఒక నిర్ణయాలు తీసుకునేటప్పుడు బ్యాలెన్స్ షీట్ని స్టడీ చేస్తారు. అసలు మనం కరెక్ట్ సక్రమంగా నడుస్తున్నామా, మన దగ్గర ఉన్న ఫండ్స్ అన్ని ప్రాపర్ యూటిలైజేషన్ అవుతున్నాయా లేదా, అసలు మనం ఎంత బాకీలు ఉన్నామో, మనకు రావాల్సింది ఏ రూపంలో ఉన్నాయి, అవి ఎప్పుడు వస్తాయి, మనం ఇవ్వాల్సింది ఏ రూపంలో ఉన్నాయి, ఎప్పుడు ఇవ్వాలి, మరి అవన్నీ కూడా ఇది మీకు బ్యాలెన్స్ షీట్ చెప్తుంది. ఈవెన్చువల్లీ దే కెన్ బి యూజ్డ్ టు రిపోర్ట్ యువర్ బిజినెస్ ఫైనాన్షియల్ స్టేటస్ టు లెండర్స్, ఇన్వెస్టర్స్ అండ్ అదర్ స్టేక్ హోల్డర్స్. అంటే ఎవరు, షేర్ హోల్డర్స్, అంటే కంపెనీలో ఉంటారు. బ్యాలెన్స్ షీట్స్ రివీల్ వాట్ యు ఓన్, దే ఆల్సో సో వాట్ యు ఓ, అంటే మీరు ఎంత ఇవ్వాలి, మీకు ఎంత రావాలి అట్ ఏ స్పెసిఫిక్ పాయింట్ ఇన్ టైం. అల్టిమేట్లీ బ్యాలెన్స్ షీట్ ప్రొవైడ్స్ ద ఇన్ఫర్మేషన్ యూ నీడ్ టు సస్టైన్ అండ్ గ్రో యువర్ బిజినెస్ ఓవర్ టైం. ఆఖరికి మీకు మొత్తానికి మీకు ఏం చెప్పింది అంటే, ఫైనల్గా మీకు ఏం చెప్తుంది, మీ యొక్క నిలకడతనం ఎలా ఉంటుంది అని. సస్టైన్ అంటే మీరు నిలబడగలుగుతారా, ఈ వ్యాపారం కొనసాగించగలుగుతారా, టు సస్టైన్ అంటే కొనసాగించగలుగుతారా, అట్లనే మీ బిజినెస్ని పెంచుకోగలుగుతారా అనేది అద్దంలాగా మీ రూపాన్ని అద్దంలో మీకు ఖచ్చితంగా చూపిస్తుంది. మీరు అద్దం ముందు నిలబడితే మీరే కనిపిస్తారు, నేను కనపడను కదా. సో బ్యాలెన్స్ షీట్ అనేది అంటే ఇప్పుడు మనం ఎలా ఉందంటే పరిస్థితి, ట్రేడింగ్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, ట్రయల్ బ్యాలెన్స్ అని చదువుకుంటూ పోయాం, కానీ పూర్తిగా లోపలికంటా పోయి స్కాన్ చేసి దాని అర్థాన్ని తెలుసుకుని మైండ్లో స్టోర్ చేసుకోలేదు మనం. ఎప్పుడైతే మైండ్లో స్టోర్ చేసుకున్నామో
నాబోటోడు ఎప్పుడు అడిగినా ఎవరు ఎప్పుడు అడిగినా మీ దగ్గర సమాధానం ఉంటుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇవాళ ఈ 60 క్వశ్చన్లు మీకు చాలా హెల్ప్ చేస్తుంది. ఖచ్చితంగా మీరు దీని మీద కాన్సన్ట్రేషన్ చేయండి దయచేసి. తర్వాత బ్యాలెన్స్ షీట్ కంటైన్స్ పర్మనెంట్ నేచర్డ్ అకౌంట్స్ అంటున్నామండి. బ్యాలెన్స్ షీట్లో ఉండేది పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్. పర్సనల్గా ప్రత్యేకించి ఒకరిని తీసుకుందామండి, ఒక క్యాపిటలిస్ట్ని తీసుకుందాం. ఏమంటే పెట్టుబడిదారుడు బిగినింగ్లో వచ్చి డబ్బులు తీసుకొస్తాడు. ఆయన ఎక్కడ దాకా ఉంటాడండి? బిజినెస్ ఇంకా నాకు అక్కర్లేదు, నేను ఈ బిజినెస్ క్లోజ్ చేసుకుంటున్నానని దాకా ఆయన ఉంటాడు. ఆయన లేకపోతే బిజినెస్ లేదు కదా. అట్లనే ఆయన తెచ్చిన డబ్బు కూడా కడలాగా ఉంటుంది. ఆయన మరి డబ్బు లేని రోజున బిజినెసే లేదు కదా. సో పర్మనెంట్ నేచర్డ్ అకౌంట్స్ అంటారు. మరి పర్మనెంట్ అంటే మాస్టర్ దీంట్లో టెంపరీ ఏంటి అంటే, టెంపరీ వచ్చినప్పటికీ నామినల్ అకౌంట్స్ టెంపరీ. మరి నామినల్ అకౌంట్స్ యొక్క హెల్ప్ ఏంటంటే, నామినల్ అకౌంట్స్ విల్ హెల్ప్ ఓన్లీ టు కంప్లీట్ ది గ్రాస్ అండ్ నెట్ ఆఫ్ ది యాక్టివిటీ ఫర్ ది పీరియడ్ అంటే ఒక కాలాంతానికి ఒక యూనిట్ అంటే 31st మార్చ్ అనుకోండి. 31st మార్చ్ నాటికి ఎంత బిజినెస్ చేసాం, ఎంత రాబడి వచ్చింది, ఈ రాబడిలోంచి ఎన్ని ఖర్చులు పోయినాయి, ఎంత నికరంగా మిగిలింది, ఎంత గరిష్టంగా మిగిలిందని చెప్పడానికి మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప ఇది అంతకుమించి దీంట్లో నుంచి మనం తీసుకునేది ఏం లేదు. ఆ లాభం కానీ నష్టం కానీ ఓనర్స్ అనుభవిస్తారు కాబట్టి అంటే ఆ పీరియడ్ ఎండింగ్ నాడు అది ట్రాన్స్ఫర్ చేసేస్తాం. మీకు కూడా తెలుసు క్లోజింగ్ అకౌంట్స్ అని తెలుసు కదా. సో దీస్ అకౌంట్స్ బ్యాలెన్స్ విల్ నాట్ ఫైండ్ ప్లేస్ ఇన్ ది నెక్స్ట్ ఇయర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. అంటే నెక్స్ట్ ఇయర్ దీని ఛాయలు కూడా మనకు కనబడవు, ఎందుకంటే ఆటోమేటిక్గా నామినల్ అకౌంట్స్ అన్ని క్లోజ్ అయిపోతాయండి. పర్మనెంట్ అకౌంట్స్ దట్ ఈస్ పర్సనల్ రియల్ అకౌంట్స్ విల్ బీ ట్రాన్స్ఫర్డ్ టు ది నెక్స్ట్ ఇయర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. అంటే కొనసాగుతూనే ఉంటాయి. కాబట్టి ఏంటంటే పర్మనెంట్ నేచర్డ్ అంటే అది, టెంపరీ నేచర్డ్ అంటే నామినల్ అకౌంట్. సో ఈ రోజున మొదటి రోజు కాబట్టి మిమ్మల్ని ఎక్కువగా ఇసుగించకుండా 7 క్వశ్చన్లు నేను ఆన్సర్ చేశాను. దయచేసి ఇంకా 53 క్వశ్చన్లు మిగిలి ఉన్నాయి. దయచేసి మీరు నిజంగా దీని మీద ఇంట్రెస్ట్ ఉండి ఆలకించి ఉన్నట్లయితే మీరు కామెంట్ రూపంలో మీరు ఎలా ఫీల్ అయ్యారో రాయొచ్చు. మీకు ఏమైనా ఇబ్బంది అయితే కూడా రాయొచ్చు, లేకపోతే ఇంకేదైనా డెవలప్మెంట్ ఉంటే బాగుంటుంది మాస్టారన్న రాయొచ్చు. మీ సజెషన్స్ నేను స్వీకరిస్తాను. ఖచ్చితంగా నేను నా కష్టాన్ని మీకు చేరవేయాలనే ఉద్దేశంతో, సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఎంచుకున్నాను నేను. కాబట్టి మీ వల్ల నాకు ఆ ఫలితం దక్కుతుందని అనుకుంటున్నాను. కాబట్టి యూ ప్లీజ్ కాన్సన్ట్రేట్. ఇఫ్ యూ లైక్ దిస్, యూ ప్లీజ్ tell your friends to subscribe my channel Sachiki Classes and to download the Sachiki online classes to get free material. తర్వాత ఏంటంటే ఈ కార్యక్రమం చాలా రోజులు కొనసాగుతుంది. దీని తర్వాత కూడా మీకు 215 జర్నల్ ఎంట్రీస్, ప్రాక్టికల్ జర్నల్ ఎంట్రీస్ కూడా నేను ఆన్సర్ చేస్తాను. ఈ కొనసాగితే మీరు డెఫినెట్గా ఒక స్టేజ్లో మీరు మీ ఆలోచన విధానంలో మార్పు వస్తుందని నేను అనుకుంటూ ఐఎమ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ దిస్ వీడియో. గుడ్ డే, థ్యాంక్ యూ.